చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన తరపున ఆయన ప్లేస్ నుండి వాళ్ళ వైఫ్ పోటీ చేస్తుంది. సో వచ్చే ఎలక్షన్స్ లో ఎవరికి మీరు ఓటేస్తారంటే ఏం చెప్తారు? ఎవరని కాదు, మనకు మంచిగా ఇష్టం కావాలి. ఆమె చేస్తారో వీళ్ళు చేస్తారో ఎవరు చేస్తారో బాగా ఎవరికి ఓటేయాలో వాళ్ళకి అసలు కన్ఫ్యూజన్ లో ఉన్నాయి. ఆమె వచ్చి చెప్తే నేను మంచిగా చేస్తా, మా ఆయన లెక్క చేస్తా అంటే మేము దానికి అగ్గి రాసిస్తాం. కానీ ఎవరు నేను నిలబడతా నిలబడతా దానికి ఎట్లా ఇస్తాం మనం? అవును. సో ప్రజలకి మంచి చేసే వాళ్ళకి ఓటేస్తాం. అంతేగాని నేను నిలబడతా, ఆయన నిలబడతా, ఇంకో నిలబడతా అంటే ఎవరు నిలబడతా అది రాడుకొచ్చినది. సో వచ్చి మా నిలబడితే దానికి సంబంధం లేదు. ప్రతి ఒక్కరు రావడం ఏమేమి పనులు చేస్తారో చెప్తే అన్ని పనులు చేయాలి. మేమేం పనులు అంటే అన్ని మనిషికి సంబంధించి అన్ని ఉంటాయి. బస్సు సంబంధించి నీటి సమస్య ఉంటది, ఏదో ఒకటి ఉంటది. బస్ రోడ్ సమస్య ఉంటది, ఏదో అన్ని చేయాలి. అన్ని చేస్తేనే రేపు ఏదైనా ఇది ఉంటది. ఒకప్పుడు ఏది రోడ్లు ఆమె కాంగ్రెస్ వాళ్ళు వేయించిపోయారు బస్సుల రోడ్లు. సో బిఆర్ఎస్ నుండి మాగంటి గోపినాథ్ ఉన్నప్పుడు ఎట్లా జరుగుతున్నాయి? ఆయన మంచివాడే, కానీ చేతి కింద ఉన్న లేదో లోపరగాలి. కానీ చాలా మంచివాడు గోపినాథ్. ఇంటికి వచ్చి మరి అస్కోలు పోయేది, అది ఏమైతుంది మంచి వ్యక్తి. అప్పుడు టీడీపీలో నుంచి అభిమానం మాకు అతని మీద. అవునా? అది మంచివాడు అతను. కానీ ఆయన వైపేట్లో మనకు తెలియదు. కానీ ఆమె వచ్చి ఆమె కూడా అంత ప్రజలు కలిసి ఉంటే ప్రజలతో మాట్లాడాలంట, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ఇది పెద్ద కన్స్ట్రక్షన్. ఇది నేను చిన్నవాళ్ళు చూస్తున్నా. నా మూడు ఇంత మంది పోయారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే చూసినా. కానీ ఎమ్మెల్యే కూడా మనం కూడా ఆమె వచ్చి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలి. గోపినాథ్ ఇట్లా ఇల్లు తిరుగుతున్నా పాప. ఆయన వచ్చింది ఎప్పుడో, కానీ బస్సుకి వస్తే అందరికి కలిసిపోతుంటే అట్లా. అట్లా అయితేనే గెలుస్తుంది. ఇక నేను ఇంటికాడ ఉంటా ఓటేరంటే ఎవరు అది కామన్. నేను కూడా అంతే. ఇంట్లో ఉండి 10 రూపాయలు దాంట్లో ఇస్తారా? ఎవరైనా బయటకు వెళ్ళి 10 రూపాయలు ఇవ్వమంటే ఇస్తారు. ఏదైనా అంతే అమ్మా. సో మీరు ఇప్పటి వరకు ఒక నిర్ణయం ఏమైనా ఉందా? అంటే మా నిర్ణయం అంటే ఎట్లుంటుంది అమ్మా, మేము కష్టం చేసుకుంటాం, మాకు అన్ని విధాలు చేసే వాళ్ళు అయితేనే నచ్చుతుంది. వచ్చేటప్పుడు చుట్టూ పుట్ట బట్టలు వేసుకొని వచ్చి తర్వాత అంటే మాకు నచ్చలేదు. ప్రజల సమస్యలు అదే ప్రజానాయకుడు, వాళ్ళే ప్రజా మనిషి అంట. ఇక్కడ కూర్చొచ్చి నమస్తే పెట్టి ఆడపోయి పోరాపోయి అంటే నడవదట్లా. అన్ని ఉండాలి. సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా తెలంగాణలో, దాని గురించి ఏం చెప్తారన్న? అంటే ఫ్రీ బస్ అయ్యో ఇక కాంగ్రెస్ దాని దాంట్లో కలిపి నింపడానికి ఏదో ఒకటి తీసుకోవాలి, తప్పదు. ఆయన గెలుతారు కదా ఈసీ. కానీ ఆయన చేసేటి కూడా కొన్ని మంచి పనులు, కొన్ని రాంగ్ పనులు ఉంటాయి. ఆశయం కూడా కొన్ని మంచి పనులు ఉన్నాయి, కొన్ని రాంగ్ పనులు ఉన్నాయి. మంచి పనులు అంటే ఏంది? అటు ప్రజల బతకలేడు, ప్రజలు కావాలి. అదే మరి తెచ్చిండు, ఆ ఇల్లు కుదుకుడు, ఆ ఇల్లు లేవు, ఇక్కడ పని చేసే పనులు లేవు. అవి ఉంటే పనులు కూడా నడుస్తాయి. ఇప్పుడు ఫ్రీ కరెంట్ వస్తుంది. ఫ్రీ కరెంట్ వస్తుంది. అదే అటువంటి ఎవరు చెప్పు, ఎన్నో అడ్డలో ఒక రూమ్ వేసుకొని ఉంటారు, వాళ్ళకి వస్తుంటారు. ఈ బస్సులు ఎవరికైనా అది పెట్టుకుంటారు, ఇది పెట్టుకుంటారు. ఎవరికి ఫ్రీ కనెక్షన్ 2000 లీటర్ 200 లీట్ల 200 లీట్ల కంటే ఎక్కువనే కాదు. 200 లీట్లు కాని వాళ్ళకి ఎటువంటి వాడు ఉంటాడు? హైదరాబాద్ మొగలు ఏం లేని వాళ్ళకి అయితే అది ఉంటాయి. హైదరాబాద్ మొగలకే పని చేస్తుంది. ఏం పని చేయదు. సో ఫ్రీ బస్ గురించి ఏం చెప్తారు? ఇక ఫ్రీ బస్ అంటే వాళ్ళకి లేడీస్ తెలుసు. మరి ఇప్పుడు ఫ్రీ బస్ అంటే ఇక లేడీస్ తెలుసు. లేడీస్ ఓట్లు కావాలని ఫ్రీ బస్. మూల కూర్చొని కూడా వచ్చి కూడా బస్ ఎక్కితే వాడు ఉక్కుతుంది. మొగోనికి ఏమంది ఏముందా? కష్టం చేసానికి బాగుందా? కష్టం మొగోనికి చూపెట్టే మన 10,000 చూపెట్టు. మొగోనికి బతుకు తెరవేలేదు. రా అంటే ఇల్లు కూడా కొట్ట ఇల్లు పర్మిషన్ వాడు కట్టుకోకపోతే పని చేసేవాళ్ళు బస్సులు కూడా చేస్తున్నారు. నేను పని చేస్తాను, సివిల్ కాంట్రాక్ట్ చేస్తా, మాకు పనే లేదు. పోతున్నాం అడ్డీలు ఆడుతున్నాం, వస్తున్నాం. వాయిదేమని చెప్పు, అది సీఎం అవుతుంది, పిఎం అవుతుంది. ప్రజలు నష్టపోతున్నాడు. ఎవరైతే మనకేంది? ప్రధానమంత్రి కూడా ఏం చేస్తాడు? ఏం లేదు. కిషన్ రెడ్డి అంటావు, కిషన్ రెడ్డి ఏం పట్టించుకుంటుడు? అని ఎంపీ. అవును. ఈ బస్సు ఓటుతో గెలిచింది కదా, మరి బస్సులో వచ్చి చూస్తుండా చూడరు. పాండ్రు బెడ్రూమ్ ఆడుకుంటారు, రిటైర్ అవ్వాలి, మళ్ళీ ఓటేస్తుంది అలాంటి. మళ్ళీ ఓట్లు ఎలక్షన్లు అప్పుడు మళ్ళీ వస్తారు అంతే. అప్పుడు కట్ట రూపాయలు వస్తారు.
అంతేనామా ఏదైనా స్వార్థ రాజకీయం ఇది. ఇప్పుడు నేను ఇప్పుడు పుట్టి దగ్గర 65 ఏళ్ళు. నేను పుట్టింది ఎర్రగడ్డల. పీజీఆర్ సాబ్ అట్లా మీటర్ పెట్టే డ్యూటీ చేస్తుండే. రెడ్డి గారు జనాలు రావు ఉండే. వాడు మంచి ప్రజలు రాత్రి పిలిచి వస్తుండే, అందరూ కలిసి మెలుతుంటే, పోలీస్ స్టేషన్ ఉన్నా కొట్టాడు ఉన్నా వస్తుండే బేటాడు అటుంటాడు పోయి. ఇప్పుడున్నటువంటి నాయకులు ఎట్లా ఇప్పుడు అంతా వాళ్ళు ఒక మాట చెప్తారు, ఒక మాట చేస్తారు, చెప్పేది ఒకటి చేసేది ఒక మాట మీద వాడు. ఓకే, ఇది చాలా ఇది చాలా నష్టపోయింది ఇక్కడ కర్తవ్య కన్స్ట్రక్షన్. ఎవరు సరిగా లేరు. ఇప్పుడు ఆ లీడర్ ఏమో కానీ ఈ పక్క పండు ఉన్నోళ్ళే చాలా ఇది లీడర్ల పక్క నాయకుల పక్క పండు ఉన్నోళ్ళే అమ్ముడుకుంటారు ఏదంటారు. అరే పోరా 10,000 ఇస్తా బస్సులో ఖర్చు అంటే 10,000 అడిగాడు మనకు 2,000 ఇస్తాడు. సామాన్యులకి తక్కువ ఇస్తారు అంటారు. 2,000 ఇస్తాడు మనకాడు, 10,000 లెక్క చూపిస్తాడు. అటువంటి దిగజారిపోయిన ఏరియా. ఎవడైనా సరే ఇగో హిందూ అయినా సరే ముస్లిం అయినా సరే మంచి పేరు చేసేవాడు కాదు. ఓకే ఓకే.